హాయ్ అండి. అందరికీ నమస్కారము. నేను మీ వాణిశ్రీని. ఈరోజు మంచి మోరల్ వాల్యూ ఉన్న స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈ కథ వల్ల చాలామంది ఆలోచన అనేది మారుతుందని నేను భావిస్తున్నానండి. ప్రతి ఒక్కరి మనసుని కలిచివేస్తుంది, ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుందండి ఈ కథ. కాబట్టి అందరూ వినాలని కోరుకుంటున్నానండి. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు పని పాట లేకుండా తిరుగుతూ వాళ్ళు ఒకరోజు ఒక పందెం వేసుకున్నారంట అండి. మన ముగ్గురిట్లో ఎవరు పరమ దుర్మార్గుడో ఈరోజు తేలిపోవాలి అని వాళ్ళలో వాళ్ళు ముగ్గురు పందెం వేసుకున్నారంట అండి. సరే అని వాళ్ళు అనుకున్నారు. అందులో నుంచి ఒకడు, ఇదిగో చూడండి, నేను అక్కడ ఒక ముసలావిడ నెత్తి మీద కుండ పెట్టుకొని నీళ్లు పట్టుకొని వెళుతుంది, ఇప్పుడు చూడండి నేనేం చేస్తానో అని మొదటివాడు వెళ్ళి ఆ ముసలావిడ్ని వెనక నుండి ఇట్లా తోసేస్తాడంట అండి. తోసేస్తే ఆమె కింద పడిపోయి కుండ పగిలిపోయి నీళ్ళన్నీ పోతాయండి. ఊసి అంతేనా, నేను చూడు ఏం చేస్తాను అని రెండో వాడు వెళ్ళి ఆమెను కాలుతో తంతాడంట అండి. అప్పుడు మూడో వ్యక్తి, మీ ఇద్దరికంటే నేనే పరమ దుర్మార్గుణ్ణి అని చెప్తాడంట అండి. మరి చెప్పటం కాదు, చేసి నిరూపించాలి, మేము చేసినట్టు నువ్వు కూడా ఏదో ఒకటి చేసి నువ్వు నిరూపించాలి అనేసరికి ఆ మూడో వ్యక్తి, మీరిద్దరూ పడేసిన తన్నిన ఆ కింద పడిపోయిన ఆమె మా అమ్మరా అని చెప్తాడంట అండి. అప్పుడు ఆ ఇద్దరు చాలా ఆశ్చర్యపోతారంట అండి. అంటే ఇక్కడ మనిషిని హింసించేవాణ్ణి దుర్మార్గుడు అని అంటామండి. మౌనంగా అంటే మనిషిని హింసించేవాడిని దుర్మార్గుడు అంటాము. దాన్ని మౌనంగా చూసేవాడిని పరమ దుర్మార్గుడు అంటామండి. ఇది గీతా సారాంశం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు భీష్ముడిని ఉద్దేశించి చెప్తాడండి. మనలో కూడా చాలామంది దుర్మార్గత్వ ఆలోచనలతో కొంతమంది చాలామంది ఉన్నారండి. ఇప్పుడున్న సమాజంలో చాలా కిరాతనంగా కొడుకుల్ని, భార్యని, తల్లుల్ని, పెద్దమ్మల్ని అందరినీ కూడా కిరాతనంగా రోడ్డు మీద చంపేస్తున్నారండి. మనలో కూడా కొంచెం దుర్మార్గత ఆలోచనలు ఉంటున్నాయి. ప్రతి కుటుంబంలో కూడా భార్యని భార్య భార్యని బాధ పెట్టినప్పుడు పట్టించుకోకుండా, తల్లిని అవమానించినప్పుడు వినిపించుకోకుండా, తోబుట్టులు ఆపదలో ఉన్నప్పుడు కనికరం చూపకుండా, పిల్లలు పాడవుతున్నప్పుడు మనము ప్రేమని పంచకుండా, ఇలా చాలామంది దుర్మార్గపు ఆలోచనలతోటి ఉంటున్నారండి. కాబట్టి ఇలాంటి ఆలోచనలు లేకుండా మంచి మనసుతోటి, మంచి ఆలోచనలతోటి మనము జీవనాన్ని గడపాలని మీ అందరినీ నేను కోరుకుంటున్నానండి.